కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ఎన్నాళ్ళుగానో వేచిన సమయం రానే వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కిరణ్ టీవీతో మాట్లాడడానికి అంగీకరించారు. ప్రస్తుతం జనసేన ఆఫీస్లో ఉన్నాం. ఒకసారి ఈ ప్రయాణంలో ఎలా జరిగింది ఏంటనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, ఇవాళ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఒక కూటమి పవనాలు వీస్తున్నాయి. దీనంతటికీ 2 ఏళ్ల క్రితం మీరేసిన బీజమే కారణమని భావించాలి. ఎందుకంటే కూటమి ఓటు చీలనివ్వను అనే ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఒత్తిళ్ళు వచ్చినా ఓటు చీలనివ్వని దానికి మీరు కట్టుబడి ఉన్నారు. ఈ కూటమిని అటు దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువంగా ఉన్న ఒక 2 పార్టీలని ఒక చోటకి చేర్చి కలపటంలో మీకు ఉపకరించిన అంశాలు ఏంటి? దానికి వచ్చిన స్ఫూర్తి ఏంటి? అదే నాకు బేసిక్గా అంటే ఇనిషియేట్ చేయడానికి నేనేమనుకున్నదంటే, ఒక డెమోక్రసీస్ అంటారు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేక శక్తులను ఏకం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే శక్తులని ఏకం కావాలి. ఇది బేసిక్గా మన ప్రజాస్వామ్య పరిరక్షించుకుని దీన్ని నాకు ఇష్టమైన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఎమర్జెన్సీ టైంలో బలమైన ప్రయత్నం చేశారు, సఫలీకృతులయ్యారు. భారతీయ జనతా పార్టీకి బీజం పడింది కూడా, కీలకమైన బీజం పడింది కూడా అది. సో నాకు లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేస్తారో ఆలోచించాను. మనకి రోల్ మోడల్స్ ఎవరు ఉంటారు, మనం ఎత్తుక్కోవాలి. సో నాకు దాంట్లో బాగా నాకేమనిపించింది, గొడవలు ఉంటాయి. నేను తెలుగుదేశం పార్టీతో విభేదించాం, అన్ని రకాలుగా విభేదించాం. అవన్నీ పాలసీపరమైన విభేదాలు. ఫస్ట్ పాలసీపరంగా విభేదాలు ప్రారంభమవుతాయి, తర్వాత గొడవలు వేరే స్థాయి కదా. బట్ ఇవన్నీ ఏంటంటే కూడా ఎక్కడో కూడా విత్ ఇన్ డెమోక్రటిక్ లిమిట్స్లో ఉండింది పోయినసారి. ఇది చాలా అరాచకం, అవినీతి, దోపిడీ, దాడులు, ఇప్పుడు నాకు ఏమనిపించింది, వీ షుడ్ ఆల్ యునైట్ అని అనిపించింది. దాంట్లో నేను ప్రస్తావించాను, ఇది నా భావన, నేను ప్రతిపాదిస్తుంది, ఇదైతే నేను కోరుకుంటున్నాను. ఏ పార్టీ మూలం ఏంటి? ప్రజల సంక్షేమం, ప్రజల క్షేమం. అది నేను చెప్పాను, ఇది నేను చేస్తామని చెప్పాను. దేవి విధానం అనుకూలించిందంటే నా కమిట్మెంట్, నా కమిట్మెంట్ ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ పార్టీని ఓడిపోయినా నిలబెట్టిన విధానం. నేను ఏమైతే భారతీయ జనతా పార్టీ నాయకులు సడన్గా మీరు అందరికీ ఏమనుకుంటుంది, ఈ 2 సంవత్సరాలు చేశాను అనుకున్నాను, కాదు. పార్టీ పెట్టినప్పటి నుంచి నా అభిప్రాయాలు చాలా బలంగా చెప్పాను. నా జాతీయ సమగ్రత భావాలు, లేదంటే సమాజం పట్ల నాకున్న చిత్తశుద్ధి, ప్రజాస్వామ్యం విలువల పట్ల నాకున్న భావనలు, లేదంటే నా కమిట్మెంట్, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అందరికీ తెలుసు. ఓకే, నరేంద్ర మోదీ గారికి కాకుండా చుట్టుపక్కల ఒక సమూహానికి, కీలకమైన సమూహం అందరికీ తెలుసు. నేను నిలబడ్డాను. అది నేనేం చెప్పానంటే, వైసీపీ వ్యతిరేక ఎందుకు చేయకూడదని ప్రతిపాదన పెట్టినప్పుడు సహజంగానే ఎందుకని అంటాను. బట్ నేను ఎందుకు చాలా ఓపిక వివరించాను. అదేదో పొలిటికల్ బెనిఫిట్ కాదు, ఇతను వ్యవస్థను నాశనం చేసేస్తున్నాడు. రివర్స్ టెండరింగ్తో మొదలుపెట్టాడు, కూల్చేవాళ్ళతో మొదలుపెట్టాడు. ప్రజాస్వామ్యం పట్ల విలువలు లేవు, దేవాలయాలు కావచ్చు, అపవిత్రం కావచ్చు, అలాగా మైనారిటీ మన ఏమంటుంది భవన నిర్మాణ కార్మికుల్లో నిధులను డైవర్ట్ చేయొచ్చు, అప్పులు కావచ్చు, డెవలప్మెంట్ అసలు లేదు. ఇవన్నీ తీసుకుని వాళ్ళకు కూడా భారతదేశం సూపర్ పవర్ రావాలంటే 5 కోట్ల మంది ప్రజలు, 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా చాలా బలోపేతం అయితేనే అది కూడా భారతదేశానికి బలం చేకూరుస్తుంది. ఒక స్టేట్ ఇలా చేస్తే ఏమైపోతుంది, మిగతా స్టేట్స్ కూడా తప్పు అయిపోతుంది. ఇప్పుడు రివర్స్ టెండరింగ్ ఇంత మొదలు పెట్టుకుని మిగతా స్టేట్స్ కూడా కొంచెం అది మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల చేశారు కూడా, రాజస్థాన్ లాంటి చోట్ల. సో ఇవన్నీ వాళ్ళ దృష్టిలో ఉన్నాయి. కాకపోతే దాన్ని పొలిటికల్గా ఎలా తీసుకెళ్తారని ఒక మీమాంస ఉండేది. ఆ మీమాంసను నేను చాలా ఒక క్రమ పద్ధతిలో నా కమిట్మెంట్ని చూపిస్తా నేను చూశాను. ఐ థింక్ అది వారి పెద్ద మనసుతో వారు దాన్ని ముందుకు తీసుకెళ్ళారు.